US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. కడప జిల్లా పేరు మార్పుపై వివాదాలకు దారితీస్తుంది. ఏదైతే కడప జిల్లాను వైఎస్ఆర్ జిల్లాగా ప్రకటించడాన్ని గతంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినటువంటి కడప జిల్లా వాసులు ఈసారి సరికొత్త వాదన తెరపైకి తెచ్చారు. ఏదైతే వైఎస్ఆర్ జిల్లాగా ఉన్నటువంటి కడపను చారిత్రాత్మకమైనటువంటి ఎంతో గొప్ప చరిత్ర కలిగిన కడపను వైఎస్ఆర్ జిల్లాగా పేరు పెట్టడాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. అసలు ఎందుకు ఈ అంశం తెరపైకి వచ్చింది? అటు ఇప్పటికే ఏదైతే ఏపీ పిసిసి మీడియా చైర్మన్ తులసిరెడ్డి కూడా ఈ అంశాన్ని నిన్న ప్రస్తావించడం జరిగింది. అంటే ఓ రకంగా బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. కడప జిల్లాగా మార్చాలన్నటువంటి వాదన కూడా బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో మనతో పాటు పొద్దుటూరుకు చెందినటువంటి ప్రముఖ వైద్యులు శ్రీనాథ్ రెడ్డి, అదేవిధంగా సంఘ సేవకర్త, సోషల్ యాక్టివిటీస్లో చురుగ్గా పాల్గొనేటువంటి శ్రీనాథ్ రెడ్డి గారు మనతో గట్టున్నాను. ఆయన అడిగి తెలుసుకున్నాను. సార్ నమస్కారం. అసలు ఎందుకు మరుగున పడినటువంటి ఈ వాదన తెరపైకి ఎందుకు వస్తుంది? అసలు మనందరికీ తెలిసిందే 2022 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కడప జిల్లా పేరులో కడప అనే పదాన్ని తొలగించి వైఎస్ఆర్ జిల్లాగా మార్చడం జరిగింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మార్పు చేసింది. ఇలా మార్పు చేయడం వల్ల కడప జిల్లా ప్రజలు చాలామంది బాధపడ్డారు. అందులో నేను కూడా ఉన్నాను. మేమందరం కలిసి 2022 సంవత్సరం జూన్లో మేమందరం కలిసి దేవుని కడప ఆలయానికి వెళ్ళి అక్కడ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దయచేసి మీరు మా జిల్లా పేరులో కడప అనే పదాన్ని చేర్చి తిరిగి వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరుని పెట్టాలని మేము వందలాది మంది రిజిస్టర్ పోస్ట్ ద్వారా వినతి పత్రాలు పంపించడం జరిగింది. కానీ అప్పటి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఒకసారి మనం చరిత్రను పరిశీలిస్తే పూర్వము ఈ ప్రాంతాన్ని దేవుని గడప లేదా తిరుమల తొలి గడప అని పిలిచేవారు. అలా ఎందుకు పిలిచేవాళ్ళంటే ఎప్పుడైతే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి శేషాచలం కొండల్లో, శేషాచలం అడవుల్లో, 7 కొండల్లో అక్కడ వెలిసినాడో స్వామివారి ఆ నివాసం, ఈ శేషాచలం అడవి స్వామి నివాసం అయిందో ఆ నివాసానికి తొలి ప్రవేశ ద్వారము దేవుని కడప అన్నమాట. ఆ తొలి ప్రవేశ ద్వారం అది. అందుకే అది దేవుని గడప అయింది, తొలి ప్రవేశం ద్వారం. కాబట్టి కాలక్రమేణా వాడుకలో దేవుని కడప అయింది, తర్వాత కడప అయింది. సో తిరుమల, తిరుపతి అనే పేర్లకి ఎంత విశిష్టత పవిత్రత ఉందో కడప అనే పేరు కూడా అంతే విశిష్టత ఉంది, పవిత్రత ఉంది. తిరుమల, తిరుపతి మీద ఆ పేర్ల మీద సర్వ హక్కులు ఎవరికి ఉన్నాయి? వెంకటేశ్వర స్వామికే ఉన్నాయి, ఏ ప్రభుత్వానికి లేదు. అలానే కడప స్వామి యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క తొలి ప్రవేశ ద్వారం కాబట్టి కడప అనే పేరు మీద సర్వ హక్కులు వెంకటేశ్వర స్వామికే ఉన్నాయి. అది ఏ ప్రభుత్వానికి హక్కు లేవు. పేరు మార్చే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు ఈ స్వామి యొక్క ప్రవేశ ద్వారం అంటే దేవుని కడప, ఆ పేరునే జిల్లాలో ఆ పేరునే మార్చడం అంటే స్వామికే కష్టం వచ్చింది. తన ఇల్లు, తన నివాసం యొక్క తొలి ప్రవేశ ద్వారం యొక్క పేరుని ఒక ప్రభుత్వం మార్చేసింది. స్వామి వెంకటేశ్వర స్వామికే ఈరోజు కష్టం వచ్చింది. మనమందరం భక్తులు లక్షలాది మంది తిరుమలకి వెళ్ళి మనకున్న కష్టాలను స్వామికి చెప్పుకొని కోరికలు తీర్చుకొని వేడుకుంటాం. స్వామి కరుణించి మన కష్టాలు తొలగిస్తాడు. అటువంటి వెంకటేశ్వర స్వామికే కష్టం వచ్చింది. కాబట్టి పాలకులు, ప్రజలు అందరూ తగు నిర్ణయం తీసుకొని తిరిగి కడప జిల్లా పేరులో తిరిగి కడపని చేర్చి ఈ జిల్లా పేరుని వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడిని వినయపూర్వకంగా వేడుకుంటున్నాను. ఒకసారి మనము చరిత్రను పరిశీలిస్తే కడప అనే పేరుకు వేల సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉంది. ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారు ఒకసారి చూస్తే పెద్ద పెద్ద రాజులు, మౌర్యులు, శాతవాహనులు, పల్లవులు, చాళుక్యులు, చోళులు, రాష్ట్రకూట రాజులు, కాకతీయ మహారాజులు, విజయనగరం సామ్రాజ్యం వారు, తర్వాత నిజాం నవాబు నుంచి సీడెడ్ అంటే దత్త మండలాల్లో భాగంగా నిజాం నవాబులు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ వారికి ఈ ప్రాంతాన్ని ఇవ్వడం, తర్వాత బ్రిటిష్ వారు 1800 సంవత్సరం నుంచి ఈ ప్రాంతాన్ని ఆధీనంలో తీసుకోవడం, 1808 సంవత్సరంలోనే వాళ్ళు ఏం చేశారంటే కడప జిల్లాని హెడ్ క్వార్టర్స్గా, ప్రిన్సిపల్ హెడ్ క్వార్టర్స్గా, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్గా ఏర్పాటు చేసి
అనంతపురం, కర్నూలు వంటి ప్రాంతాలన్నీ సబ్ కలెక్టరేట్లు ఏర్పాటు చేశాడు. కడప కడపలో ప్రిన్సిపల్ కలెక్టరేట్ ఉండేది. అటువంటి గౌరవాన్ని కడపకి ఇచ్చారు. తర్వాత వాళ్ళు ఏనాడు కడప అనే ఈ సామ్రాజ్యాలు, రాజులు, బ్రిటిష్ వారు అందరూ కడపని గౌరవించారు. తర్వాత 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 2005 వరకు మనం బ్రిటిష్ వారు ఇచ్చిన పేరే కుడప, CUDDAPAH అని ఉండేది వాడుకలో. తర్వాత 2005 సంవత్సరంలో దాన్ని కడప KADAPగా మార్చడం జరిగింది. తర్వాత 2009 సంవత్సరంలో మనకు తెలిసిందే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర గారు అకాల మరణం చెందిన తర్వాత 2010 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి సంస్మరణార్థం, జ్ఞాపకార్థం కడప జిల్లా పేరుని వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చడం జరిగింది. తర్వాత 2022 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కడప అనే పదాన్ని తొలగించి వైఎస్ఆర్ జిల్లాగా మార్చడం జరిగింది. ప్రతి ప్రాంతానికి తన పేరుతో ప్రతి ప్రాంతం యొక్క అస్తిత్వం తన పేరుతో ముడిపడి ఉంటుంది. ఈ జిల్లా యొక్క అస్తిత్వం అనేది కూడా కడప అనే పేరుతో ముడిపడి ఉంది. ఎప్పుడైతే కడప అనే పేరు తొలగించారో ఈ ప్రాంత ప్రజల యొక్క అస్తిత్వం, ఈ ప్రాంత యొక్క అస్తిత్వం దెబ్బతింటుంది. చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక, సాహితీ నేపథ్యంలో తరతరాలుగా ఇక్కడ ప్రజల యొక్క మనోభావాలు, భావోద్వేగాలు కడప అనే పేరుతో అనుసంధానమై ఉన్నాయి. ఒక్క కలంపోటుతో ఈ బంధాన్ని ఎవరు విడదీయలేరు. మనందరికీ, కడప జిల్లా వాసులందరికీ, ఇన్ని లక్షల మందికి ఒక ఐడెంటిటీ ఉంది. మనం ఎక్కడికన్నా వేరే రాష్ట్రానికి వెళ్ళినా, వేరే దేశానికి వెళ్ళినా మనమందరం ఏం చెప్పుకుంటాం? మేము కడపలం అని చెప్పుకుంటాం. ఇప్పుడు జనరేషన్, ఇప్పుడు తరం వారు కడప అని తెలుసు. రాబోయే తరాల వారికి జిల్లా పేరులో కడప అని పేరు తొలగించడం వల్ల వాళ్ళకి కడప అనే పేరు మరుగున పడిపోతుంది. కడప అనే పేరు ఎవరికి తెలియకుండా పోతుంది. ఇక్కడ నాయకుల్ని నేను అడుగుతున్నాను, రాజకీయ నాయకుల్ని, ఎవరినైనా సరే నిద్ర లేపడినా ఏమంటారంటే మీ జిల్లా పేరు చెప్పంటే ఇప్పటికి కూడా కడప జిల్లా అనే చెప్తారు. చివరికి జిల్లా పేరు మార్చిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీకు అందరికీ గుర్తే ఉంటుంది, 2000 కరెక్ట్గా నెల కిందట 2024 సంవత్సరం మేలో ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పాడంటే కడప టౌన్కి వచ్చినప్పుడు కడప జిల్లానే ఉచ్చరించాడు, కానీ అతను వైఎస్ఆర్ జిల్లా అని చెప్పలేదు. సో నేను ఎవరినైనా వాళ్ళ సబ్ కాన్షియస్గా వాళ్ళ కడప జిల్లానే అని చెప్తారు. దయచేసి నేను కోరుకునేది ఏమిటంటే జిల్లా ప్రజలని కానీ, రాష్ట్ర ప్రజలని, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని దయచేసి మీరు సహృదయంతో ఆలోచించి వేల సంవత్సరాల ఘనమైన చరిత్రను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. చరిత్రను మనం ధ్వంసం చేయకూడదు, చరిత్రను కాపాడుకోవాలి. తిరిగి ప్రజల మనోభావాలను గౌరవించి తిరిగి కడప అనే పదాన్ని జిల్లా పేరులో పునరుద్ధరించి తిరిగి వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు పెట్టాలని నేను మనవి చేసుకుంటాను. సార్, ఇక్కడ చిన్న విషయం. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అదే ఒక ఏమంటారు దాన్ని, జ్ఞాపకంగా మిగిలిపోయారు ప్రజల హృదయాల్లో. ఎవరిని అడిగినా కూడా రాజశేఖర రెడ్డి పేరు వచ్చింది. రాజకీయాల్లో వైఎస్ అంటే ఎన్టీఆర్ తర్వాత అంతటి పాలన అందించినటువంటి మెరుగైన పాలన, పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తులు ఇద్దరు మనకు తెలిసి మనకున్నటువంటి అంచనా. ఒకరు ఎన్టీఆర్ అయితే, రెండు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో అలాంటి వ్యక్తి కడప జిల్లాతో ఎంతో అవినాభావ సంబంధాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఆయన పేరు పెట్టడాన్ని ఈ తప్పు పట్టడం ఎలా చూడొచ్చు? అంటే నేను ఏమంటానంటే, ఎందుకు ఆయన పేరు పెట్టడం వల్ల ఆక్షేపణ ఏంటి? మనందరికీ తెలిసిందే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గొప్ప నాయకుడు, దివంగత నేత. ఆయన అందరూ మనం గౌరవించుకుంటాం. ఇక్కడ ఏంటంటే కడప అనేది దేవునికి సంబంధించిన పేరు. కడప అనేది దేవునికి సంబంధించిన పేరు, దేవుని గడప. అది వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఎంత పెద్ద పెద్ద రాజులు దాన్ని గౌరవించారు. ఇక్కడ మనము వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అనే అతను ఒక మనిషి, గొప్ప నాయకుడు. ఆ రెండింటిని కలిపి వైఎస్ఆర్ కడపగా పెట్టడం జరిగింది. ఇప్పుడు వైఎస్ఆర్ కడప అనే పదంలో, ఆ జిల్లా పేరులో కడప అని తొలగించడం వల్ల మనం స్వామివారికి అవమానం చేసినట్టయితుంది. ఇక్కడ కడప అనే పేరు తొలగించడం వల్ల రాజశేఖర రెడ్డి గారి ఔన్నత్యం ఏం పెరగదు కదా, గొప్పదనం ఏం పెరగదు కదా. రాజశేఖర రెడ్డి గారు నిజంగా చూస్తే కనుక నిజంగా బాధపడతారు. రాజశేఖర రెడ్డి గారికి రాజకీయ జీవితం ప్రసాదించింది కడప జిల్లా. కడప అనే జిల్లా లేకపోతే రాజశేఖర రెడ్డి గారి రాజకీయ జీవితం మనం ఊహించలేము. రాజకీయ భిక్ష పెట్టిందే కడప జిల్లా. కడప అనే పదం వెంకటేశ్వర స్వామికి సంబంధించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి అనేది
ఒక మహా మనిషి, ఆ రెండింటికి కలిపి ఒక జిల్లా పేరుగా తయారు చేయడం. కడప అనే పేరు తొలగించడం వల్ల రాజశేఖర రెడ్డి గొప్పతనం ఏం పెరగదు. ఇంకా కడప అనే పదాన్ని వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి రెండు కలపడం వల్ల రాజశేఖర రెడ్డి గారి ఔన్నత్యం ఇంకా పెరుగుతుంది అని అనుకుంటున్నాను. సార్ నేనేమంటానంటే జిల్లా పేరును రాజకీయ పార్టీలు ఇక తరచుగా మార్చుకుంటూ పోతాయి. ఐ మీన్ తెరపైకి కొత్త వాదన ఇప్పుడు వచ్చింది. ఈ వాదనను ఒకవేళ రాజకీయ పార్టీ పరిగణలోకి తీసుకొని ఇన్ కేస్ వైఎస్ఆర్ జిల్లాగా ఉన్నటువంటి ఈ జిల్లాను కడప జిల్లాగా మార్పు చేస్తే మళ్ళీ ఏదో ఒక రోజు ప్రభుత్వం జగన్ ప్రభుత్వం వస్తుంది, ఆ ప్రభుత్వం మళ్ళీ మారుస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే సమూలమైనటువంటి మార్పులు చేయాలంటే ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఇది రాజకీయాలతో ఎప్పుడైతే ముడిపడినాయో జిల్లా పేర్లు చాలా సున్నితమైన అంశం అండి. ఇది ఏంటంటే ప్రభుత్వం అనేది ఒకరు స్థిరంగా ఉండరు. కాలక్రమేణా 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో పార్టీలు మారుతాయి, అక్కడ నాయకులు మారుతారు. ఇప్పుడు వీళ్ళు వైఎస్ఆర్ కడప జిల్లా పెట్టినా లేకుండా కడప జిల్లా పెట్టేసి ఈ ప్రభుత్వం కొన్ని సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చి తిరిగి మార్చే అవకాశం ఉంది. అంటే మనకేంటంటే ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఎప్పుడైతే మనకు బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం వచ్చిందో 1947లో స్వాతంత్రం వస్తే 2005 వరకు ఆ అన్ని సంవత్సరాల వరకు మనకి కడప అనే పేరు CUDDAPH అనేది మనం KADAPA రాయడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఏంటంటే నాయకుల్లో కానీ ప్రజల్లో కానీ అవగాహన చైతన్యం లేకపోవడం దీనికి కారణం. నిజంగా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామికి మనం ఒక భక్తి భావనతో ఆధ్యాత్మిక చింతనతో ఆలోచిస్తే నిజమైన పేరు ఏముండాలంటే తిరుమల తొలి గడప లేదా దేవుని గడప ఉంటే ఎటువంటి రాజకీయాలు దీంట్లోకి రావు. ఇది పక్కా అంటారా? తిరుమల తొలి గడప లేదా దేవుని గడప. అవును, నాకు ఇష్టం వచ్చిన పేరు నేను పెట్టుకుంటా, మా నాన్నగారు సేవ చేశారు నేను పెట్టుకుంటా అన్నప్పుడు అప్పుడు వివాదాస్పదం అవుతుంది కదా. అదే ఇక్కడ నా ఇష్టం నీ ఇష్టం అంటే లేదండి. మనకు 1000 సంవత్సరాల చరిత్రలో ఇప్పుడు అంటే ఇష్టం గురించి నేను మాట్లాడాలి సార్. బట్ ఏంటంటే ప్రజలకు సేవ చేశాడు, మా నాన్న ఈ ప్రాంతవాసి. ఇప్పుడు ఈ కడపలో వైఎస్ అంటే కనుక కడప అని మీరు అన్నారు. ఇంతకుముందు ఏమన్నారు? వైఎస్ రాజశేఖర రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది కడప జిల్లా అని. నేనేమంటానంటే కడప జిల్లా అంటే వైఎస్ఏ కదా, మరి వైఎస్ పేరు ఉండడంలో తప్పేంటి? వైఎస్ఆర్ పేర్లు ఉండడంలో తప్పు లేదు. అది వైఎస్ఆర్ కడపగా ఉంటే చాలామందికి ఆమోదయోగ్యమే. వైఎస్ఆర్ కడప ఉన్నా కూడా వాడుక భాషలో అందరూ కడపోలేమే అంటాం. మేము వైఎస్ఆర్ కడప జిల్లా వాళ్ళం అంటే ఎవరు వాడుక భాషలో అంతా మేమంతా కడపోలేమే అంటాం. అఫీషియల్ ప్రాసెస్లో ఎక్కడికైనా గెజెట్లో కానీ వైఎస్ఆర్ కడప ఉంటుంది, అది అందరికీ ఆమోదయోగ్యమే. కాకపోతే ఏంటంటే కడప అనే పేరు తొలగించేసి స్వామి పేరు పక్కన పెట్టేసి ఒక మనిషి పేరు ఉండడం వల్ల స్వామికి అవమానం చేసినట్టు. అది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, పాలకులు ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్కసారి మనం కడప అనే పేరు తొలగించడం వల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడుండే పాలకులకు ప్రజలకి ప్రభుత్వాలకు మంచిది కాదండి. వెంకటేశ్వర స్వామి చూస్తూ ఉంటాడు. మనం ప్రతి ఒక్కరం ఎంత స్వార్థపరులమండి. స్వామి దగ్గరికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గరికి నాకు కష్టం వచ్చింది, నా కోరికలు తీర్చండి అని స్వామికి కోరుకుంటామే. స్వామి పేరు తొలగించడం వల్ల స్వామికే కష్టం వచ్చింది కదా. మనం నిజమైన భక్తులు అయితే స్వామి గురించి ఆలోచించాలి కదా. నిజమైన భక్తి భావన కలిగిన వాడు తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామి నీకేం కష్టం వచ్చింది, నీ ప్రవేశ ద్వారం పేరు మారింది కదా, ఎందుకు ఇలా జరిగింది, కడప అనే పేరు రావాలి కదా, నీ కష్టం ఉందా అని మనం స్వామి గురించి కూడా ఆలోచించాలి కదా. మనం స్వామి గురించి ఆలోచించట్లా, మన కోరికల గురించి మన కష్టాల గురించి స్వామికి చెప్తున్నాము కానీ స్వామికి ఏం కష్టం వచ్చిందో మనం ఆలోచించడంలే. కాబట్టి వెంకటేశ్వర స్వామికి అవమానం ఇది. స్వామికి అవమానం జరిగినప్పుడు ఎవరికి మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు, అక్కడ జిల్లాకు మంచిది కాదు, ప్రభుత్వానికి మంచిది కాదు, పాలకులకు మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు, అందరం అనుభవించాల్సిందే. కాబట్టి నేను కోరేది ఏంటంటే చరిత్ర 1000 సంవత్సరాల చరిత్ర, మనమందరం స్వామిని నమ్ముతాం కాబట్టి స్వామికి మనం గౌరవించుకోవాలా, భక్తి భావంతో గౌరవించుకోవాలా. ఆ తొలి ప్రవేశ ద్వారానికి ఎంత విశిష్టత ఉందో, ఎంత ప్రాముఖ్యత ఉందో అది ఇవ్వాలా, చరిత్రను ధ్వంసం చేయకూడదు. సరే సార్, మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, ఆ పార్టీ వైఎస్ఆర్ కడప జిల్లాగా పెడుతుంది, ఓకే. కానీ రాజకీయ పార్టీలు వేరే కోణంలో చూస్తారు. అప్పుడు సమస్య జటిలమయ్యే పరిస్థితి ఉంది కదా. ఎందుకంటే ఒక రకంగా ఈ ప్రాంతానికి వైఎస్ రాజశేఖరకి ఉన్నటువంటి అనుబంధం ముడిపడింది అటువంటి అంశం. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ పార్టీలు దీన్ని వివాదాస్పదం చేస్తాయి కదా. ఆ వివాదం రాకుండా చూడాలంటే ఎలాంటిది తీసుకుంటే? వివాదాలు రాకుండా ఉండాలంటే చరిత్ర గురించి, 1000 సంవత్సరాల చరిత్ర గురించి, పేరు ఎలా వచ్చిందో చరిత్ర గురించి అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరగాల.
గంటల కొద్ది చర్చ జరగాలి. ఎందుకు ఈ ప్రాంతానికి కడప అనే పేరు వచ్చింది, ఈ విశిష్టత ఏంటి, అంత టైం ఉంటుందంటారా? ఖచ్చితంగా కనీసం కొన్ని గంట సేపైనా చర్చ జరిగి ఒక మంచి డెసిషన్ తీసుకోవాలా, ఒక ఆమోదయోగమైన ఒక నిర్ణయం తీసుకోవాలా. సరే, ఆ ప్రభుత్వం కూడా చర్చ పెట్టి రాజశేఖర రెడ్డి సేవ చేశాడు కాబట్టి పెడతామని. ఇప్పుడు వైఎస్ఆర్ కడప పెట్టడం వల్ల ఎవరికి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అభ్యంతరాలు ఏం రావు. వైఎస్ఆర్ కడప పెట్టడం వల్ల రాజశేఖర రెడ్డి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యంతరాలు రావు. ఎందుకంటే గతంలో 2010 సంవత్సరం నుంచి ఇప్పుడు 2024 14 సంవత్సరాల నుంచి 2022 వరకు అంటే 12 సంవత్సరాలు వైఎస్ఆర్ కడపగానే ఉంది. పబ్లిక్లో కానీ రాజకీయ పార్టీల్లో కానీ ఎటువంటి అభ్యంతరాలు లేవు కదా వైఎస్ఆర్ కడప మీద. వైఎస్ఆర్ కడప ఉన్నా కూడా వాడుక భాషలో మనమంతా కడపలోనే అనుకుంటాం. ఎక్కడికి పోయినా, వేరే రాష్ట్రానికి పోయినా, వేరే దేశానికి పోయినా మనంతా కడపలోనే అనుకుంటాం. కడప అంటే ఒక ఎమోషన్, ఒక సెంటిమెంట్, ఒక ఆధ్యాత్మికమైన భావన. కడప అంటే ఏదో ఫ్యాక్షన్ కాదు. మరి ఫ్యాక్షన్తో ముడిపడినటువంటి అంశం కూడా ఉంది కదా ఇందులో. ఫ్యాక్షన్ కూడా ఉంది కదా సార్. ఫ్యాక్షన్ అనేది కొద్ది దుష్ప్రచారం, సినిమాల్లో చేసే దుష్ప్రచారం ఫ్యాక్షన్ అనేది. ఫ్యాక్షన్ ఏనాడో వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి. ఫ్యాక్షన్ అనేది ఒక దుష్ప్రచారం. కడప అంటే బాంబులో ఫ్యాక్షన్ అని అనవసరంగా మన మీద చెడు తీసుకొచ్చినారు. కానీ సినిమా వాళ్ళు నిజంగా కడప అంటే ఒక ఆధ్యాత్మికమైన భావన, ఒక భక్తి భావన, ఒక స్వామికి సంబంధించిన పేరు. వైఎస్ఆర్ కడప అనేది పెట్టడం వల్ల ఏ పార్టీలకి ఎవరికి అభ్యంతరం లేదు, ఎవరికి అభ్యంతరం రాదు కూడా. సరే, ఒక చిన్న విషయం చెప్తాను. ఏదైతే కడప జిల్లాను ఎప్పుడైతే వైఎస్ఆర్ జిల్లాగా మార్పు చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రాంతానికి చెందినటువంటి మానవ హక్కుల సంఘం అనుకుంటా పెద్ద ఎత్తున వివాదానికి లేపింది. పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరిగాయి. కానీ పాలక ప్రభుత్వాలు పట్టించుకోలేదు. సో ఇప్పుడు కూడా అదే ఆందోళనలు జరిగితే ఈ అంశం మనకెందుకని వదిలేస్తే ఎలా ఉంటుందంటారు? నాకు తెలిసి ఆందోళనలు జరిగే అవకాశం ఉండదండి. ఎందుకంటే ఈ ప్రజలు అన్నీ గమనిస్తారు. 5 సంవత్సరాలు సైలెంట్గా ఉంటారు. ప్రభుత్వాలు చేసే పనులు గమనిస్తారు. తప్పుడు పనులు కానీ మంచి పనులు కానీ గమనిస్తారు. 5 సంవత్సరాలు సైలెంట్గా ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళకు ఓటేసే అవకాశం వస్తుందో అన్ని రోజులు సైలెంట్గా ఉన్న వాళ్ళు ఆ రోజు ఒక్కరోజు వైలెంట్ అవుతారు. మరి ఆ ఓటే కదా ఇప్పుడు టీడీపీకి ఎక్కువ శాతం సీట్లు ఇచ్చింది. మరి ఆ ఓటును పోగొట్టుకోవడానికి సాహసిస్తారంటారా? అదే కదా నేను చెప్పేది. వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు పెట్టడం వల్ల ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. పబ్లిక్ నుంచి, పార్టీల నుంచి, రాజకీయ పార్టీల నుంచి కూడా ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. ప్రజల్లో కూడా ఆమోదయోగ్యమేది. ఇప్పుడు చాలామంది మేధావులు కానీ చదువుకున్నవాళ్ళు కానీ కడప మీద ప్రాంతీయ అభిమానం ఉన్నవాళ్ళు, కడప అంటే ఒక ఎంతో ఎమోషన్, ఆ సెంటిమెంట్ ఉన్న వాళ్ళు చాలామంది పేరు మార్చడం వల్ల చాలామంది హర్ట్ అయ్యారు. ఆ ఫలితాలు మనం చూస్తున్నాం కదా ఈరోజు. స్వామికి కూడా నష్టం జరిగింది కదా, స్వామి కూడా చూస్తున్నాడు కదా, ఆ ఫలితాలు వచ్చాయి కదా. అందుకే నేను చెప్పేది అంటే కడప అనే పేరు తొలగించడం అనేది జిల్లా పేరులో నుంచి చారిత్రాత్మక తప్పిదం. దాన్ని పాలకులు, ప్రజలు అందరూ అనుభవించాల్సిందే. అంటే దీన్ని బట్టి జగన్ చాలా తప్పు చేశాడంటారా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు తప్పు దిద్దుకోవాలని నేను 2022 సంవత్సరంలోనే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వచ్చి దేవుని కడప ఆలయేంద్ర స్వామి ఆశీస్సు తీసుకొని మీరు తప్పు చేశారు సార్, సరిదిద్దుకోండి, ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను గౌరవించండి అని ఆ రోజే చెప్పడం జరిగింది. మీరు ఎప్పుడైనా అప్పీల్ చేయటం కానీ, మీరు ఎప్పుడైనా లేఖ రాయటం కానీ లాంటివి జరిగాయి? ఆ రోజే విభజన హామీల ప్రత్యేక హోదా సాధన సమితి తరపున, ఇక్కడ ఉండే మేధావుల తరపున, విద్యార్థుల తరపున, తోటి స్నేహితులు దాదాపు 100 మంది రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించడం జరిగింది. ఎటువంటి స్పందన లేకపోయేసరికి బాధపడ్డాం. అంటే జగన్ నుంచి అలాంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. అంటే మీరు లేఖ రాసినా కూడా? లేఖలు పంపించాము, రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాము 2022 సంవత్సరంలో. కానీ ఎటువంటి స్పందన లేదు. ఆ స్పందన లేకపోయేసరికి బాధపడ్డాం. కడప అనే పేరు పోతుందే, కడప అనే లేకపోతే మనకి ఇబ్బంది కదా, మనమంతా కడపోలమని చెప్పుకుంటున్నాం. మన పిల్లలు చెప్పుకోరు కదా కడపోలమని, మన పిల్లలు చెప్పుకోలేరు కదా, ఏమని చెప్పుకోవాలి, మర్చిపోతారు. అంటే ఒక రకంగా భావితరాల వారు పూర్తి స్థాయిలో, భావితరాల వారికి మన బాధ్యత ఏంది, చరిత్రను కాపాడుకొని వాళ్ళకు మంచి చరిత్రని మనం అందజేయాలి. మనం చరిత్రను ధ్వంసం చేసి వాళ్ళకి ఇవ్వకూడదు కదా. సరే, ఎక్కడుంది సార్ చరిత్ర? కడప జిల్లాకు గొప్ప చరిత్ర ఉందని మీరే అంటున్నారు. మరి చరిత్రకు నిలువైనటువంటి ఎన్నో కట్టడాలు ఉన్నాయి, అవే విధ్వంసానికి గురవుతున్నాయి. అలాంటప్పుడు భావితరాల వరకు మనం అందించే కడప పేరు తప్ప ఏముంది సార్? ఉన్న వాటినన్నా కాపాడుకోవాలండి. ఉన్న వాటినన్నా కాపాడుకొని భావితరాలకు మంచి చరిత్రను ఇవ్వాలి. మనం కడపోలం ఉంటాం, మనం తదనంతరం మన పిల్లలు చెప్పుకోలేరు కదా, కడపోలం వాళ్ళు చెప్పుకోలేరు కదా.
వాళ్ళు చెప్పుకోవాలి, వాళ్ళు కూడా కడపలోమని చెప్పుకోవాలి. ఎందుకంటే అది స్వామి యొక్క పేరు, స్వామి యొక్క పేరు. స్వామి ప్రజలు గమనిస్తుంటారు, స్వామి కూడా చూస్తుంటారు కదా ఏం జరుగుతుందండి. ఇంత సున్నితమైన అంశం వివాదానికి దారితీసి ఒక రకంగా రాజకీయ చిచ్చుకు రగిల్చే అవకాశాలు కూడా లేకపోలేదు కదా. ఎందుకంటే ఎవడో ఒకడు ఏదో ఒకటి అన్బ్యాలెన్స్డ్ చేసేవాడు ఉంటాడు, ఎవడో ఒకడు అక్కడ ఉన్నటువంటి పార్టీ నేతల్లో కావచ్చు, ఇంకొకరిలో కావచ్చు, ఆగ్రహావేశాలతో ఒకవేళ రాజశేఖర రెడ్డి పేరు తొలగించి వైఎస్ఆర్ అనే పేరు తొలగించి దానివల్ల మీరన్నీ ఓకే వైఎస్ఆర్ కడప జిల్లా అనేది ప్రతి ఒక్కరికి ఆమోదయోగం అయి ఉండొచ్చు, కానీ కొందరు ఎవరో ఒకరు వ్యతిరేకించవచ్చు కదా. అలా వ్యతిరేకించినప్పుడు ఒక రకంగా శాంతి భద్రతల సమస్య కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలు లేకపోలేదు కదా సార్. శాంతి భద్రత సమస్యలు ఏమి రావు. ప్రజలు ఏంటంటే చాలామంది శాంతి కోరుకునే వాళ్ళే. ప్రభుత్వం ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారు కదా. ఇప్పుడు ఎలక్షన్లు ప్రశాంతంగా జరుగుతాయి, మనం ప్రభుత్వము ఖచ్చితంగా ఒక మంచి ఒక వాతావరణం క్రియేట్ చేసి అసెంబ్లీలో ఒక పేరు మార్పుకు ముందు చర్చ జరిగి కులంకషంగా చర్చించి ఎందుకు పేరు మారుస్తున్నామో ప్రజలకు వివరించి వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు పెడితే ఎటువంటి అభ్యంతరాలు లేవు. సమస్య రాదంట, ఎటువంటి సమస్య రాదు, రాదు, ఎటువంటి సమస్య రాదు. తిరిగి వైఎస్ఆర్ కడప జిల్లా పెట్టడం వల్ల ప్రజల నుంచి కానీ రాజకీయ పార్టీల నుంచి కానీ ఎటువంటి సమస్య రాదు. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా అంగీకరిస్తారా? ఖచ్చితంగా అంగీకరించాల్సిందే. ఎందుకంటే ఒక దేవుడి కడప అనేది దేవుడి పేరు. 2010వ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దేవుడి పేరు పక్కన ఒక మహామనిషి, ఒక గొప్ప నాయకుడి పేరు పెట్టింది. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే రాజశేఖర రెడ్డి గారి ఔన్నత్యం గొప్పతనం ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు కదా. ఒక దేవుడి పేరు పక్కన, దేవుడికి సంబంధించిన పేరు పక్కన ఒక మనిషి పేరు యాడ్ చేయడం అనేది చాలా ఆ కుటుంబానికి చాలా గర్వకారణం. ఖచ్చితంగా ఆ మనిషి యొక్క దివంగత నేత యొక్క ఔన్నత్యంగా పెరుగుతుంది, తగ్గదు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కడపలో నుంచి కడప తీసేయడం వల్ల ఖచ్చితంగా ఆ మనిషి యొక్క గొప్పతనం తగ్గుతుంది. దేవుడి పేరు కదా అది. సార్ ఇప్పుడు ఒకటి ఎన్టీఆర్ యూనివర్సిటీ అనే ఒక ప్రత్యేకించి ఒక యూనివర్సిటీని పెట్టి ఆ తర్వాత ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. ఆ విశ్వవిద్యాలయానికే పేరు మార్చేశారు. మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది, అలా మార్చుకుంటూ పోతే ఎలా? అదే అండి, ఎన్నో సంవత్సరాలు యూనివర్సిటీ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉంది. సడన్గా ఆ ప్రభుత్వం, గత ప్రభుత్వం దాన్ని వైఎస్ఆర్ యూనివర్సిటీగా మార్చింది. ప్రజల నుంచి కొద్ది వ్యతిరేకత వచ్చింది. దానికి వాళ్ళు చెప్పుకునే ఆన్సర్ ఏంటంటే, సమాధానం ఏంటంటే, కృష్ణా జిల్లా పేరుని ఎన్టీఆర్ జిల్లాగా మార్చడం చేసినాం కదా, ఒక జిల్లా పేరు ఎన్టీఆర్ పెట్టాం కదా, కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్ అని పెట్టడం జరిగిందని కొంతమంది ఆ పార్టీకి సంబంధించిన నేతలు, నాయకులు, అప్పుడు ప్రభుత్వ సంబంధించిన నాయకులు చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ పేరు మార్పిడి ఒక కారణం ఉండాలి. ఒక పేరు మార్చాలంటే ఏదైనా కారణం ఉండాలి, బలమైన కారణం ఉండాలి. వైఎస్ఆర్ అనేది అనే అతను ఒక బలమైన నేత, మహానుభావుడు, మహామనిషి. ఎన్టీఆర్ కూడా సేమ్ తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీక. మరి అక్కడ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ పేరు పెట్టారు కదా, మనం ఇక్కడ వ్యతిరేకించడానికి లేదు కదా. నేనేదంటే కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టడంలో తప్పు లేదు, అందరు యాక్సెప్ట్ చేస్తారు. మరి రాజశేఖర రెడ్డి పేరు పెట్టడం తప్పేంటి? అది ఎలా అవుతుంది? ఏది కడపకు కృష్ణా జిల్లాకే తప్పు లేనప్పుడు ఎన్టీఆర్ పేరు పెట్టినప్పుడు మరి రాజశేఖర రెడ్డి పేరు పెట్టడం ఎలా తప్పు? ఎక్కడే వచ్చింది? దేవునికి సంబంధించిన విషయం కదా, మనమంతా మనుషులం అంటే. అక్కడ కృష్ణ నేను ఇప్పటికీ ఏంటంటే మంచి పేరు పెట్టాలంటే దానికి ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అని పెట్టాలి. కృష్ణా అనేది ఎందుకు వచ్చింది? కృష్ణా నది ఉంది కాబట్టి కృష్ణా నది. దానికి నేను ఇప్పుడు ఒక సామాన్యుడిగా నా అభిప్రాయం ఏంటంటే దాని పేరు కూడా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అని పెట్టుకోవచ్చు. అది నదీ పరివాహక ప్రాంతం, కొన్ని వందల ఎకరాల సాగునీరు అందిస్తుంది. అలాంటి పేరుని తీసేసి ఎన్టీఆర్ పేరు పెట్టినప్పుడు మరి ఇక్కడ కడపలో సామాన్యుడిగా ఈ తప్పేమిటి అంటున్నా నేను. అంటే ప్రజలు అడుగుతారు కదా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కృష్ణా కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ కానీ రాయలసీమ చరిత్ర చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి 71 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్ అనే పేరుకు కేవలం 71 సంవత్సరాలు. రాయలసీమ 4 జిల్లాలకి కేవలం 100 సంవత్సరాల చరిత్రే ఉంది, కేవలం 100 సంవత్సరాల చరిత్ర. కానీ కడప అనే పేరుకి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ చరిత్ర మనం గౌరవించాలా, చరిత్రను మనం ధ్వంసం చేయకూడదు, చరిత్రను గౌరవించాలా, వెంకటేశ్వర స్వామిని గౌరవించుకోవాలా, స్వామికి కష్టం రాకూడదు, స్వామికి అవమానం చేయకూడదు. కాబట్టి యథావిధిగా 2010 సంవత్సరంలో వైఎస్ఆర్ కడప ఉంది కాబట్టి అందరూ 12 సంవత్సరాల వరకు 2010 నుంచి 2022 వరకు ఎటువంటి గొడవలు లేవు, ఎటువంటి వివాదాలు లేవు. ఇక్కడ కడప అనే పేరు తొలగించడం వివాదం మొదలైంది. యథావిధిగా వైఎస్ఆర్ కడప పెడితే ఎటువంటి వివాదం ఉండదు, అందరికీ ఆమోదయోగమే.
సో అంటే అక్కడ పేరు మార్చుకోవడంలో లేని తప్పు ఇక్కడ తప్పు నేను అనేది నా అదే దేవుడికి దేవుడికి సంబంధించిన పేరు. సామాన్యుడిగా నా అభిప్రాయం ఏంటంటే ఇప్పటికి కూడా కృష్ణా జిల్లా అంటారు కదా, ఉమ్మడి 2 జిల్లాలుగా మార్చడం జరిగింది. ఇప్పటికి కూడా అది ఎన్టీఆర్ కాకుండా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా పెడితే ఇంకా బాగుంటుంది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అంటే కొన్ని జిల్లాల్లో కూడా పేర్లు మారాయి కదా సార్. ఇప్పుడు అన్నమయ్య జిల్లా అని రాయచోటిని చేశారు. మరి రాయచోటికి అన్నమయ్యకు ఎలాంటి సంబంధం లేదు. రాజంపేటతో ముడిపడినటువంటి అన్నమయ్యని తీసుకుపోయి అన్నమయ్య జిల్లాగా చేశారు, రాయచోటిని జిల్లా కింద చేశారు. అంటే నేనేమంటున్నానంటే ఆ ప్రాంతానికి ముడిపడినటువంటి అంశం కూడా లేదు. అది ఎక్కడ అంటే అన్ని త్రాగునీటికి కావచ్చు, ఇతరత్ర వాటికి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి రాయచోట్లో ఉంది. సో అన్నమయ్య జిల్లాను తీసుకుపోయేసి నువ్వు రాయచోటి జిల్లా కింద చేయటం. ఇటువంటి వివాదాలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. అభిప్రాయ సేకరణ చేసి మేధావులు అన్ని వర్గాల నుంచి అభిప్రాయం సేకరించి ఒక ఆమోదయోగమైన నిర్ణయం తీసుకుంటే ఇటువంటి వివాదాలు రావు అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలి. ఎందుకంటే కడపతో వెంకన్నకు ముడిపడినటువంటి అంశం. దేవుని కడప అంటే తిరుమల వెంకన్న తొలి గడప దేవుని కడపగా భావిస్తాం. అలాంటి కడపను గడపగా ఉన్నటువంటి క్రమక్రమేపీ అది కడపగా మారింది. కడపగా మారిన తర్వాత వైఎస్ఆర్ కడప జిల్లాగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్పు చేశారు. అయితే ఈ ప్రస్తుతం ఇప్పుడు 2022లో వైఎస్ఆర్ జిల్లాగా ఏదైతే కేవలం కడపను తీసేశారో కడపకు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. ఆ చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితి నేపథ్యంలో భావితరాలకు కడప అన్న పేరు లేకుండా పోతుందన్నటువంటి ఆవేదనతోనే కడప జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈ అంశం పైన కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలన్నటువంటి భావన మనతో పాటు ఉన్నటువంటి డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, పొద్దుటూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.